అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? గత కొన్ని రోజులుగా వీడియోస్ లేవు కాబట్టి ప్రశాంతంగానే ఉంటారనుకుంటున్నాను. ఈరోజు మనం కుండలు తయారు చేసే దగ్గర ఉన్నాం. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది కుండలాగా లేదు కదా ఆయన చేతిలో ఉన్నది. ఒకసారి అలానే చూస్తూ ఉందాం కొద్దిసేపు. ఆయన ఏం చేస్తారో గమనిద్దాం. మామూలుగా అయితే మనం చక్రం మీద మట్టిని కుండలాగా చేస్తాం కదా, అప్పుడు కింద భాగం ఉండదన్నమాట. దాన్ని అన్నీ చేసుకున్న తర్వాత ఇలా కూర్చొని కాస్త తడి చేసుకుంటూ, అంటే కుండ ఆరిపోయింది కాబట్టి చుట్టూ కూడా తడి చేశారు. ఇలా ఒక చెక్కతో కొడుతూ, అంటే బాదడం అనే చెప్దాము, అలా బాదుతూ కుండని తిప్పుతూ ఉండాలి. అప్పుడు అదేమవుతుంది, దెబ్బ పడే కొద్దీ అది మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలా బాగా కొట్టి 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 దాన్ని ఒక కుండలాగా, కళ్ళు దుత్తలాగా తయారు చేస్తారు. నేను ఇది దేంతో కంపేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, మన జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలు. మనం కష్టాన్ని ప్రతిదాన్ని ఫేస్ చేస్తేనే, ఆ చిన్న చిన్న దెబ్బలు మనకి తగిలితేనే మనకు ఒక రకమైన వ్యక్తిత్వం అన్నది తయారవుతుంది. అలా ఏం దెబ్బలు తగలకుండా, ఏ నొప్పి లేకుండా అలానే వదిలేసి ఉంటారనుకోండి ఆ కుండని, అది పనికిరాని దానిలాగా అలానే ఉండిపోయిండు. కానీ చిన్న దెబ్బలు పడడం వల్ల దానికి ఒక రూపం వచ్చింది, దాన్ని వాడుతాం. మన జీవితం కూడా అంతేనండి. మనం ఏమనుకుంటామంటే, ఆ చిన్న దెబ్బని మన జీవితానికి, మన వ్యక్తిత్వానికి మంచి చేసే దెబ్బ అని అనుకోకుండా, అంటే దెబ్బ మీన్స్ కష్టం, ఆ కష్టాన్ని మనం తట్టుకోవాలి, తట్టుకొని దానికి తగినట్టు మారాలి అనే ఆలోచన లేకుండా, నేను తట్టుకోలేను కాబట్టి చచ్చిపోతాను అని ఆలోచిస్తూ ఉంటాం. అది తప్పు అని చెప్పడానికి, అలానే చిన్న చిన్న దెబ్బలు పడడం వల్లే మనలో చాలామంది గొప్ప గొప్ప ప్లేస్కి వెళుతూ ఉంటారని చెప్పడానికి ఈ వీడియో చేశాను. నిజం చెప్పాలంటే నేను చెప్పాలి అనుకున్న ఆ మాట అయితే చెప్పేశాను. దానికి ఇంకాస్త వివరణ ఇస్తాను. ఇక్కడ చూసారా, మనకు 2 సార్లు ఈ కళ్ళు దుత్తని అలా షేప్ వచ్చేలా కొడతారు. ఒకసారి కొట్టినప్పుడేమో కొంచెం షేప్ వస్తుంది, రెండోసారి మళ్ళీ తట్టినప్పుడు అది నున్నగా వచ్చేస్తుంది అనమాట, అంటే రౌండ్ ఫినిషింగ్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఒక రకంగా తట్టి పక్కన పెట్టారు, మళ్ళీ రెండోసారి నీట్గా ఫినిషింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత ప్రెషర్తో తట్టాలో, ఎంత ఫోర్స్తో తట్టాలో అంతే తట్టాలా. అంతకంటే కాస్త ఎక్కువ ఫోర్స్ పెట్టేశామనుకోండి, కుండ నలిగిపోతుంది, అది పనికిరాదు. మన జీవితంలో కూడా కష్టం అన్నది అంత మోతాదులోనే, అంటే దెబ్బ తగిలి తగలనట్టే ఉండాలి తప్ప, బాగా గట్టి దెబ్బలు తగిలి ఎక్కువ పెద్ద కష్టం వస్తే మన జీవితం కూడా చితికిపోతుంది. అందుకని అది గుర్తుపెట్టుకోవాలి. కష్టానికి తట్టుకునేలాగా మనల్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇది అనుకోండి, ఈ దెబ్బకి వంగిపోయింది, కానీ స్టీల్ అలా కాదు కదా, లేదా ఐరన్ అలా కాదు కదా. అలా మనల్ని మనం కొంచెం గట్టి చేసుకుంటూ ఉండాలి. ఊరికే ప్రతిదానికి డిప్రెస్ అయిపోవడం, ప్రతిదానికి బాధపడిపోవడం, కోపం తెచ్చేసుకోవడం, ఇక ఇంతే నా జీవితం అనుకోవడం, ఇలా మెత్తగా ఉండకూడదు. కాస్త స్ట్రాంగ్గానే ఉండాలి, గుండె గట్టిగానే ఉండాలి. నీకేమమ్మా అది గట్టిగా ఉండాలి, ఇది గట్టిగా ఉండాలని బాగానే చెప్తావు అని అనొచ్చు, కానీ మన చేతుల్లోనే ఉంటుంది, మన మనస్తత్వంలోనే ఉంటుంది, మన ఎమోషన్ బ్యాలెన్స్లోనే ఉంటుంది. అది మన చేతిలోనే ఉంటుంది. అంటే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడం. పర్లేదు, నేను ఓర్చుకుంటాను, ఈ దెబ్బకి పర్లేదు, ఈ కష్టానికి ఓర్చుకుంటాను, నేను ఇలాంటి ఎన్ని కష్టాలైనా దాటగలను, అంతలా ఆలోచిస్తాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పారిపోవాలనో, లేదంటే నా వల్ల కాదనో చేతులు ఎత్తేయడమో కాకుండా, నిలిచి నిదానంగా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటాను అన్న ఒక మాటని మనం ప్రతినిత్యం అనుకుంటూ ఉండాలి. చిన్న చిన్న కష్టాలు ఏవైనా వస్తే, ఓకే, నన్ను మార్చడానికి, నన్ను మరింత మెరుగు చేయడానికి ఈ కష్టం వచ్చింది, నాకేం కష్టం లేదు, చిన్నదే కదా, ఓకే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న కష్టాలన్నీ కూడా మనకు మంచి చేస్తాయి. ఈ కుండకి ఆ దెబ్బలన్నీ ఎలా మంచి చేస్తున్నాయో అలా అనమాట. అలానే ఇంకొక మాట కూడా చెప్పుకోవాలా, ఈ కుండ మీద దెబ్బ కొడుతున్నారు కదా కుమ్మరి, ఆయనే కాదు, అలాంటి చాలామంది బండ కష్టం చేసే మొండి మనుషులు కూడా అంత ఈజీగా చచ్చిపోవాలి అనుకోరు. కానీ ఎందుకో కూర్చొని చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, నెలకి ఆదాయం పడేవాళ్ళు, అంటే జీతం, వీళ్ళందరూ మాత్రం కాస్త యాంగ్జైటీనో డిప్రెషనో ఇదో అదో అయిపోతూ ఉంటారు. ఎందుకని అడిగితే మరి ఈఎంఐలు, కష్టాలు, ఖర్చులు ఇలా చెప్తారు. దీంట్లో మెయిన్ ఏంటో తెలుసా, అంటే ఇది నేను మా ఇంట్లో వాళ్ళకి నాకు పోల్చుకున్నది. అంటే వాళ్ళు నాన్న రైతు, వీళ్ళు కదా, వాళ్ళు తక్కువ లాభం వచ్చినా
అంతకంటే తక్కువ ఖర్చే పెడతారు, ఎక్కువ ఆడంబరాలకు పోరు. కానీ నేను ఇంత ఆదాయం వస్తే అంత ఖర్చు పెట్టేస్తూ ఇంకా డబ్బులు కావాలి అనుకుంటా ఉంటాం. దానివల్ల మనకు తెలియకుండా మనకే బాధ రావడం, మన మీద కోపం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని మనం ఏం చేయాలంటే వచ్చే ఆదాయంలోనే ఖర్చు పెట్టుకోవాలా. లేనిపోని ఆడంబరాల కోసమని ఈఎంఐలో వస్తున్నాయి కదా అని ఎక్కువ కొనేసుకుని వాటికి కట్టలేక ఇలా బాధపడుతూ ఉంటే మనకే కష్టం అనమాట. అవి కోరి తెచ్చుకునే కష్టాలు. వాటి వల్ల కుండ మీద అనుకోని దెబ్బ పడ్డట్టు మన మీద కూడా మంచి ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో నేనేం చెప్తానంటే మన కుండ మంచిగా తయారవ్వాలంటే దానికి పడే దెబ్బ పడాల. అలా పడితేనే దానికి ఒక రంగు, రూపు, రుచి. మనకు అంతే. అలా చిన్న చిన్న కష్టాలు రావాలా, వాటిని మనం తట్టుకోవాలా. అలా తట్టుకున్నప్పుడే మనకు కూడా ఒక వ్యక్తిత్వం, క్యారెక్టర్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది. మనం బ్రతుకుతూ కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని తెలుసుకోవాలా. అంతేగాని ఏదో జీవితం అంటే ఇదిగో వీళ్ళు చెప్పినట్టే ఉంటుంది, సినిమాలో ఉన్నట్టే ఉంటుంది, డబ్బులు సంపాదించేయడం అంటే ఏ కష్టం లేకుండా ఉండడం ఇదే జీవితం ఇలా అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఎలాంటి వాళ్ళకైనా, ఎంత డబ్బులున్న వాళ్ళకైనా కష్టాలు అన్నవి సహజమే. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అంటారు కదా. అలా మంచి ఉద్యోగం ఉండి డబ్బులు వచ్చే వాడికి కష్టాలు ఉంటాయి. అంటే డబ్బులు లేని వాళ్ళంతా డబ్బులు వస్తే కష్టాలు తీరిపోతాయి అనుకుంటారు కదా, అందుకని చెప్తున్నా. అలానే ఏమీ లేనివాడికి వాడుకున్న కష్టం ఉంటుంది. సో ఫైనల్గా ఒకటి, జీవితం అంటే కష్టాలని అనుభవించడం, ఎదుర్కోవడం. అలాంటి కష్టాలు మనకు రావడం వల్ల మనకు మంచే జరుగుతుంది. మన మనసుకి, మెదడుకి మంచిదే. కష్టాలని తట్టుకోవడం, ఎదుర్కోవడం ఇవి నేర్చుకోవాల్సిందే మనిషి పుట్టిన తర్వాత. లేదండి నేను కష్టాలకి తట్టుకోలేను, ఓర్చుకోలేను, నేను చచ్చిపోతాను అంటే సరే, ఇక మీ ఇష్టం. చిన్న చిన్న కష్టాలకు కూడా తట్టుకోకపోతే ఇంకెందుకు? ఒకప్పుడు ఉన్న కష్టాలతో పోలిస్తే మనిషికి ఇప్పుడు చాలా సులభం అయిపోయింది బ్రతకడం. కావాల్సినంత సంపాదించుకోవడం, తినడం, కంటి నిండా నిద్రపోవడం, హాయిగా ఉండడం. ఈ ప్రపంచ యుద్ధాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో అంటే ఇంకేమై ఉంటాం. సో ఈ కాలంలో ఈ జన్మని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం కష్టాన్ని ఎదుర్కోవడం, తట్టుకోవడం నేర్చుకుంటే.